డియర్ ఏపీ ఎంసెట్ 2026 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఎంసెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసింది. మరి కౌన్సిలింగ్ డేట్స్ కూడా వచ్చేసినాయి అమ్మ. కౌన్సిలింగ్ డేట్స్ ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ కూడా వచ్చేసినాయి. ఆల్రెడీ కూడా రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా ఏగర్లీ వెయిటింగ్. మరి ఇంతకుముందు 20వ తారీఖు వచ్చింది, కాకపోతే దాన్ని ముందుకు తెచ్చి త్వరలో కౌన్సిలింగ్ డేట్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కౌన్సిలింగ్ సంబంధించిన ఎవరికైతే మెంటర్షిప్ కావాలంటే తీసుకోండి. మరి హెల్ప్ చేయటం అయితే జరుగుతుంది. మరి ఎటువంటి పరిస్థితులు మిస్టేక్ చేయవద్దు. ఒక కౌన్సిలర్, ఒక మెంటర్ని మీరు ఎన్నుకోండి. అది వాట్సాప్ నెంబర్ మనది, ఇది మన క్యూఆర్ కోడ్. ఇది ఎవరైనా ఫోన్పే మరి కౌన్సిలింగ్ సంబంధించిన సర్వీస్ ఛార్జీ పే చేసినట్టయితే మీరు కాలేజీలో చేరే వరకు కూడా మీకు సపోర్ట్ ఇవ్వటం అయితే. మరి దీనికి సంబంధించిన ప్రతి డేటా కూడా మన దగ్గర ఉంది. మరి ఏపీలోని మరి ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్కి సంబంధించిన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీ ఆంధ్ర యూనివర్సిటీ, ఇవన్నీ కూడా డేటా కూడా అవైలబిలిటీగా ఉంది. టాప్ కాలేజీలు ఏంది, మరి కట్ ఆఫ్ ఎంత ఉంది అన్నీ కూడా, మరి మీ యొక్క ఎస్ఆర్ఎం యూనివర్సిటీ డేటా కూడా అవైలబిలిటీ. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకో. మరి కౌన్సిలింగ్ అయితే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ 15 నుంచి స్టార్ట్ అవుతుంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఈ నెల 15 నుంచి కౌన్సిలింగ్ నిర్వచనం ఉన్నత విద్య ప్రాథమికంగా నిర్ణయించింది. కళాశాల అనుబంధ గుర్తింపును త్వరలో పూర్తి చేసి కౌన్సిలింగ్ చేపట్టాలని భావిస్తుంది. ఇంజనీరింగ్ కళాశాల కనీస ఫీజు ఈసారి 40,000 రూపాయల నుంచి 47,000కు పెంచింది. ఫీజులు పెంచుతున్నాం, ఎందుకంటే 10,000తో 15,000తో నా కాలేజీలు నడవటల్లా. ఈసారి పెంచితే మంచిదే, నో ప్రాబ్లం. ఎందుకంటే 47,000, 7,000 2014-19 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కనీస ఫీజును 45,000కు పెంచింది. తర్వాత వైకాపా ప్రభుత్వం దీన్ని 35,000కు తగ్గించింది. తాజాగా 47,000గా నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 140 ఇంజనీరింగ్ కళాశాల కనీస ఫీజు 40,000గా ఉంది. తాజా పెంపుతో ఆయా విద్యా సంస్థలు ప్రయోజనం చేకూరింది. మిగతా కాలేజీలు గత ఏడాది ఫీజులే అమల్లో ఉంటాయి. ఏపీ ఫీజుల నియంత్రణ పర్యవేక్షణ కమిటీ కళాశాల ఆదాయ వ్యయాలను గణించి 2-3 నెలల్లో మరి ఫీజులను అయితే ఖరారు చేస్తుంది. ఈ ఫీజులు 2026 విద్యా సంవత్సరం నుంచి 3 ఏళ్ల పాటు అమలులోకి ఉంటాయి. ఇంజనీరింగ్ సీట్ల పెంపుపై ప్రభుత్వం పరిమితి విధించింది. గత ఏడాది ఉన్న సీట్ల సంఖ్యకి ఈ ఏడాది ఆమోదం తెలిపింది. దీనికి కాలేజీ యాజమాన్యాలు సమ్మతించాయి. ఈ ఏడాది 6,000కు పైగా సీట్లు పెంచేందుకు ఏఐసిటి అనుమతించిన, ప్రభుత్వం మాత్రం పరిమితి విధించింది 6,000 సీట్లు. మరి ఏపీ ఎఫ్ఆర్సీ చైర్మన్గా జస్టిస్ కృపాసాగర్, ప్రభుత్వం ఏపీ ఎఫ్ఆర్సీ జస్టిస్ విఆర్ కృపాసాగర్ వచ్చింది తెలిసింది. చైర్మన్, కార్యదర్శి, సభ్యుల నియామకానికి 1-2 రోజుల్లో విడివిడిగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఎఫ్ఆర్సీఎస్ పాలకవర్గం ఏర్పడి కనీస ఫీజుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతుంది. ఆ తర్వాత ఫీజుల అమలుకు ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది. ఇది ఓవరాల్గా మరి ఈ నెల మరి 15వ తారీఖు నుంచి, జూలై 15వ తారీఖు నుంచి మరి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అది అఫీషియల్గా అయితే రాలేదు, కానీ కాలేజీ ఫీజులు కూడా కొంచెము మరి 40,000 నుంచి 47,000. మరి ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్ మరి క్వాలిటీ అంత లేకపోవడానికి కారణం ప్రధానంగా ఫీజులే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణలో చూడండి, మీరు కనీసం ఒక్కొక్క కాలేజీలో మినిమం 80,000 రూపాయల ఫీజు ఉంది. చిన్న కాలేజీలు కూడా 80,000. మరి అలాంటి ఫీజులు లేకపోతే మరి ఫ్యాకల్టీకి మరి వీళ్ళు మరి శాలరీస్ ఇవ్వలేరు కదా. క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలంటే ఫీజులు కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి సార్. ఫీజులు గవర్నమెంట్ రీయింబర్స్మెంట్ ఇస్తుందా లేదనేది తర్వాత క్వశ్చన్. కాకపోతే మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలంటే, సపోజ్ ఒక ఇంజనీరింగ్ లెక్చరర్ ఉన్నారనుకోండి, అతను 10,000కి 20,000కి పని చేయలేడు కదా. 10,000కి 20,000కి పని చేయాలంటే బీటెక్ ఫెయిల్ అయిన వాళ్ళు వచ్చి ఇంజనీరింగ్ మరి క్లాసులు చెప్తారు. దానివల్ల మనకు క్వాలిటీ రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే మరి ఈవెన్ మనకి ఎల్కేజీలోనే 1,00,000 రూపాయలు ఈ రోజులు 50,000, 60,000, మినిమం 50,000 ఎల్కేజీ యూకేజీకి తీసుకునే పరిస్థితుల్లో మరి దీనికి ఈ ఫీజులు మరి ఏపీలో చాలా, నేను కూడా ఇంతకుముందు ఎప్పుడో గమనించాను, చాలా తక్కువ ఫీజులు. ఇంత ఫీజులు కనీసం ఎల్కేజీ స్టూడెంట్స్ కూడా మరి ఆ ఫీజులు లేవు. 40,000 నుంచి 45,000. కొంచెం పెంచితే ఇంకా బాగానే ఉంటుంది. పెంచి క్వాలిటీ రావాలి. మెయిన్ ఏంటంటే మరి ఎడ్యుకేషన్లో క్వాలిటీ రావాలి. ఈ క్వాలిటీ రానప్పుడు మనం ఏం చేయలేము. క్వాలిటీ సీట్లు మరి ఒకటి ఫీజులు పెంచుకోవచ్చు, దానికి సంబంధించిన అనుగుణంగా క్వాలిటీ ఎడ్యుకేషను స్టూడెంట్స్కి ఇచ్చినప్పుడే వాళ్ళకి ఇది ఉంటుంది. వాళ్ళని ఎక్స్పర్ట్లను తెచ్చి వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ యొక్క బోధన చేయాలి, టీచింగ్ మెథడాలజీస్. ఏదో మరి ఇంజనీరింగ్లో కొన్ని కాలేజీలు ఎట్లా ఉన్నాయంటే, ఇంజనీరింగ్లో ఆల్రెడీ ఫెయిల్ అయ్యి పాస్ అవుతారు, ఆ స్టూడెంట్ని తెచ్చి మరి లెక్చరర్గా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా కొన్ని ఉండుంటాయేమో మనకు తెలియదు.
ఆల్రెడీ అంతకుముందు అది ఉన్నాయి. కొంతమంది ఏంటంటే మరి కాలేజీ మొత్తంలో ఒకళ్ళు ఇద్దరు పిహెచ్డి ప్రొఫెసర్లను పెడతారు. ఈ మిగతా వాళ్ళందరినీ బీటెక్ ఏదో పాస్ అయిన వాళ్ళని తరకు ఎంటెక్ కూతికి అరాగరగా పాస్ అయిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఫీజులు కొద్దిగా పెంచి క్వాలిటీ పెంచితే ఇంకా మంచిగా ఉంటుంది స్టూడెంట్స్కి. మనకేంటంటే క్వాలిటీ కావాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 47 వేలు అసలు తెలంగాణలో ఈ ఫీజులు లేవు. ఏ కాలేజీలో తీసుకుని తెలంగాణలో మనకి ఎన్ని కాలేజీలు ఉండి 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఈ 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఏ కాలేజీల్లో కూడా ఈ రకమైన ఫీజులు అయితే మరి లేవు. మరి క్వాలిటీ రావాలంటే ఫీజులు కూడా పెంచాలి. ఫీజులు పెంచి దానికి అనుగుణంగా ఫ్యాకల్టీని కూడా క్వాలిటీ ఫ్యాకల్టీని పెడితే ఇంకా మంచిదని మరి మన ఛానల్ తరఫున మరి గుర్తు చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.